ఇప్పుడు వాళ్ళకి పంపిణీ చేస్తారు. ఈ ముందుగా సార్ మరి కొన్ని విషయాలు మనకి ముచ్చటిస్తారు. ఆకలైనా దప్పికైనా ఏదైనా కొన్ని కార్యక్రమాల్లో మనం నిలబడి చేయగలగాలి. అక్కడి నుంచే మనకి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఏదైనా టయానికి ఆకలి అయ్యిద్ది, అందరికీ అయ్యిద్ది. అన్నం తినడం కాదు. నేను మీకు ఇంతకుముందు కొంత ఒక చిన్న స్టోరీ కూడా చెప్పాను. దాన్ని మనం తట్టుకోవాలి, నిలబడాలి. శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈనాడు జరుగుతున్నటువంటి తల్లిదండ్రులు, టీచర్సు ఆత్మీయ సమావేశానికి హాజరైనటువంటి తల్లులందరికీ, అంటే తల్లులందరికంటే పేరెంట్స్ మగవాళ్ళని కూడా రమ్మన్నారు. వాడు ఎక్కువ పనులకు వెళ్తారు కాబట్టి రాలేకపోయారు. వచ్చినటువంటి అతిథులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో భాగంగా మీరందరూ మా పిల్లలు ఎలా చదువుతున్నారండి అని చెప్పి వారి క్లాస్ టీచర్ దగ్గరికను సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి మీరందరూ కనుక్కున్నారు పొద్దు నుంచి. సో మీ పిల్లలు ఎలా చదువుతున్నారనే దాని గురించి మీకు ఒక అవగాహన ఏర్పడి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాకపోతే ఇటువంటి అవగాహన అనేది సంవత్సరంలో ఒక రోజుకో 2 రోజులకో పరిమితం చేసుకోకుండా పీరియాడికల్గా, అంటే ప్రతి నెలకి ఒక్కొక్కసారి మీ పేరెంట్స్ అందరూ వచ్చి కంపల్సరీగా రావాలి. మీరు ఎవరి కోసం వస్తున్నారు? ఎవరి కోసం రావట్లా, మీ బిడ్డ భవిష్యత్తు కోసం వస్తున్నారు. వచ్చి టీచర్స్ని, ఏమ్మా మా బిడ్డ ఎలా చదువుతున్నాడు, ఏమైనా సజెషన్స్ ఇస్తారా అంటే మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మీకు మీ పిల్లాడు ఎక్కడ వెనకబడి ఉన్నాడు, ఎక్కడ బాగున్నాడు అనే విషయాలు తప్పకుండా చెబుతారు. దాంతోపాటు మీ పిల్ల మీద కానీ కొంత ఇంట్రెస్ట్ చూపి వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ పేరెంట్స్ చేయటం లేదు. అంటే దానికి మీకుండే కారణాలు మీకుంటాయి. రోజు పనికి వెళ్ళాలి, సంపాదించుకోవాలా, సాయంత్రం పిల్లలకి అన్నం వండి పెట్టాలా, కాదని అంటలేదు. అట్ ద సేమ్ టైం కొంత సమయం కేటాయించి పిల్లల భవిష్యత్తుకి మీరు కూడా ఆలోచించి వాళ్ళ టీచర్స్ దగ్గరికి వెళ్ళిన రోజున మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. దీనికి తోడు మన కుటుంబంలో మనం అంటే నేను, నా భర్త, లేకపోతే భర్త అయితే నేను, నా భార్య, పిల్లల ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, అంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం, ఇంపాక్ట్ అంటే ప్రభావం, ఎటువంటి ప్రభావం ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఎదుటే మీరు కీచులాడుకుంటా ఏవేవో తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, ఇది మీకు అనుభవంలోనే ఉంటుంది కాదని నేను అన్నాను, ఉంటుంది. తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే మీరు మీ పిల్లలకి ఏం నేర్పుతున్నారు అది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటే, బాధ్యతాయుతంగా ఉంటే మీ బిడ్డలు అదే నేర్చుకుంటారు. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ తల్లిదండ్రులే మొదటి గురువు. తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత ఆ టీచర్స్ తర్వాత వాళ్ళ గురువులు అవుతారు. కాబట్టి ఇది ఆత్మీయ పేరెంట్స్ టీచర్స్ మెగా మీట్ కాబట్టి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. పిల్లల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపి